వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను మీ సాయి సుధా. అయితే మనం ఈరోజు ఒక ముఖ్యమైన అలానే ఒక స్పెషల్ వ్యక్తిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, బీసీ కంట్లో నీళ్ళు వస్తే ఆయన తట్టుకోలేరు. అలానే ఇప్పుడు బ్యాక్వర్డ్ పీపుల్ కోసం ఆయన ఎంతో కృషి చేద్దాం, వాళ్ళ సమస్యల కోసం మనం కూడా పోరాడదాం అని చెప్పేసి ఒకవేళ వాళ్ళకి సమస్య వస్తే తన ఇంట్లో సమస్య వచ్చినట్టుగా తను ఫీల్ అయ్యి వీళ్ళందరి కోసం ఒక పార్టీని స్థాపించి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఆయన ఒక పార్టీ కూడా స్థాపించడం జరిగింది. ఆ పార్టీ పేరు వచ్చేసరికి ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్ సునామీ పార్టీ. ఆ పార్టీని స్థాపించింది ఎవరో కాదు, మన స్పెషల్ వ్యక్తి అనుకుంటున్నాం కదా, ఆయనే భూపాల్ గౌడ్ గారు. ఒకసారి మనం ఆయన మాటల్లోనే విందాం. అసలు ఈ పార్టీ ఎందుకు స్థాపించారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అనేది కూడా మనం ఆయన మాటల్లోనే విని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ చెప్పండి, అసలు ఈ పార్టీ అనేది ఎలా స్థాపించారు, అసలు ఎందుకు అనుకున్నారు మనము ఈ ఒక పార్టీ అనేది స్థాపించాలి అని? ఇప్పుడు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది, 76వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు కేవలం ఈ 75 సంవత్సరాలు కూడా అగ్రకులాల వాళ్ళే రూల్ చేసిండ్రు. మన పర్టికులర్గా వాళ్ళ అగ్రకులాల వాళ్ళే ఈ దేశాన్ని రూల్ చేసిండ్రు, ఈ రాష్ట్రాన్ని రూల్ చేసినందుకు స్వచ్ఛమైన ఆధారం ఉంది. స్వచ్ఛమైన ఆధారం ఏంటంటే, ఒక స్వతంత్రం వచ్చినాక ఒక ఇద్దరు బ్రాహ్మణ్స్ వాళ్ళు మన బూరుగుల రామకిషన్ రావు ముఖ్యమంత్రి, ఆ తర్వాత పివి నరసింహరావు ముఖ్యమంత్రి, ఇద్దరు బ్రాహ్మణులు అయ్యిండ్రు. మళ్ళీ తర్వాత ఇద్దరు వెల్మాస్ కేసీఆర్, ఆ తర్వాత జలగం వెంగళరావు, ముగ్గురు చౌదరీలు ఎవరంటే ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్రావు ఒక నెల ఉన్నా కూడా మళ్ళీ ఆయన అగ్రకులం వాడే అయిండు. మళ్ళీ తర్వాత రోషయ్య గారు వైశ్య కులం నుంచి రోషయ్య గారు అయిండు. మిగతాది నీలం సంజీవరెడ్డి కాంచి మొదలు పెడితే కిరణ్ రెడ్డి వరకు అంత రెడ్డిసే ఉన్నారు. మీరు చూడండి, మీరు రెడ్డిసే ఎందుకు ఈ రాజ్యాన్ని రూల్ చేయాల్సి వచ్చింది అని అంటే, మాకు కాంగ్రెస్లో ఈ గాంధీ ఫ్యామిలీ బీసీలను ఎంకరేజ్ చేయలేదు. గాంధీ ఫ్యామిలీ బీసీలకు అన్యాయం చేసింది. కాబట్టి నేను ఒకటే పంతం పట్టిన, సోనియా గాంధీతో కూడా చెప్పిన, బీసీలు 52% ఉన్నారమ్మా, మీరు బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని. అంటే మేము ఈ దేశానికి మేము చాలా సాక్రిఫైస్ చేసినాం అని అంటే, అమ్మ మీరు సాక్రిఫైస్ చేసిండ్రు, ఆ సాక్రిఫైస్ చేసింది కూడా అగ్రకులాల వాళ్ళే అనుభవించిండ్రు, మా బీసీలకి ఏం జరగలేదు అని అంటే ఆమెకు అర్థం కాక ఆమె పట్టించుకోలేదు. ఇక నేను ఆఖరికి జార్జ్ అని సోనియా గాంధీ యొక్క పిఏ ఉంటాడు, పర్సనల్ పిఎస్, ఆయనకు చెప్పిన ఇక నేను ఈ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను సంవత్సరం క్రితం చెప్పి బయటకు వచ్చి ఈ పార్టీ చేసే ప్రయత్నాలున్నా. ఈ పార్టీసు ఒక పార్టీ స్టార్ట్ చేయాలంటే ఫార్మాలిటీస్ చాలా ఉంటాయి. అన్ని ఫార్మాలిటీస్ చేసుకుంటూ వచ్చే వరకు మీరు దాదాపు 9 నెలలు 10 నెలలు పట్టింది. నా ఉద్దేశం ఏంటంటే, రాజ్యాంగంలో ఎవరికైతే మెజారిటీ ఉంటుందో వాళ్ళే రూల్ చేయాలని ఉంది. రెడ్డిసే చేయాలి, లేకపోతే బ్రాహ్మణ్సే చేయాలి, లేకపోతే వైశ్యులే చేయాలని ఎక్కడా లేదు. మేము 52% ఉన్నాం, మీరు 75 సంవత్సరాలు రూల్ చేసిండ్రు, 10% 15% ఉన్నోళ్ళు. మరి మీరు ఆగండి, మీ ఓట్లు మాకు వేయకండి, మాకొద్దు, అగ్రకులాల వాళ్ళ ఓట్లు మాకు వద్దు. మేము ఏమైనా కూడా మేము 100కి 52% మేము ఉన్నాం, మా ఓట్లు మేము వేసుకుంటాం. మాకు జరిగిన అన్యాయాన్ని మేము సరిదిద్దుకుంటాం. వద్దంటారా? మేము మిమ్మల్ని బ్రతిలాడేది ఏంటంటే, మీరు ఆగండి, 75-76 సంవత్సరాలు మీరు రూల్ చేసిండ్రు, మీరు అట్లా ఆగండి, మేమే రూల్ చేసుకుంటాం, ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మనవి చేసుకుంటున్నాం. సార్, ఇప్పుడు మీరు అన్నట్లు రెడ్డిస్ వెల్మాసే రాజ్యాలు ఏలుతున్నారు కానీ మమ్మల్ని రానివ్వట్లేదు అంటున్నారు. బ్యాక్వర్డ్ పీపుల్ అనేది రానివ్వట్లేదు అని అంటున్నారు. అవును, వాళ్ళు రెడ్డిస్ వెల్మాస్ అనే వాళ్ళు రాజ్యాలు ఏలుతున్నా కూడా బ్యాక్వర్డ్ పీపుల్కి ఎంతో కొంత వాళ్ళు సహాయం చేస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు అనేవి తీసుకొస్తూనే ఉన్నారు కదా, మరి దాని గురించి మీరేమంటారు?
క్షమించాలండి, మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న మీరు అడిగినారు. ఈ బ్యాక్వర్డ్ పీపుల్స్కి కూడా అగ్రకులాలు రెడ్డిలు వెల్మాసు కూడా మేలు చేస్తున్నారు చెప్తున్నారు. ఒక్క ఉదాహరణ కూడా లేదండి వాళ్ళు మాకు చేసినట్టు. ఇంకోటి, ఏ పార్టీ వాళ్ళు కానీ ఎవరు రూలింగ్కు రాని ఏమంటారంటే ఎస్సీ అంటారు, ఎస్టీ అంటారు. ఎక్కడన్నా ఎప్పుడన్నా బీసీ అనగా మీరు విన్నారా? మీ టీవీలో ఎప్పుడన్నా ఉన్నదా? బీసీల గురించి ఎవరు పట్టించుకోరండి. బీసీలు మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోరు. అంటే ఈసీ అంటారు, బీసీ అంటారు, ఎస్సీ అంటారు. ఎస్సీ బీసీలకు ఎన్నో చేస్తున్నారు వాళ్ళు. ఏందది మన 10 లక్షలది స్కీము, దళిత బంధు అంటారు, 3 ఎకరాలు అంటారు. మళ్ళీ అన్ని ఈ అంబేద్కర్ విగ్రహం పెట్టినరు, అంబేద్కర్ అంటారు, ఇవన్నీ అంటారు. మరి మా బీసీల గురించి, మా గౌతులచ్చన గురించి ఎవరైనా ఒక్కరు మాట్లాడిందా? ఎవ్వరు మాట్లాడలేదు. మా బీసీలకు గురించి పట్టించుకునేట్టు లేదు. ఏ ప్రభుత్వం పట్టించుకోలేదండి. ఖచ్చితంగా మీకు అట్లా ఆధారాలు ఉంటే చూపించండి. ఎవరన్నా బీసీ అని ఎవరన్నా ఏమనంటే చెట్టు మించి పడిపోతే 5 లక్షలు ఇస్తాం, వాడు పడిపోయినాక 5 లక్షలు ఇస్తామన్నారు. అవి కూడా దొరికాయి, అవి కూడా ఇయ్యరు. మా వాళ్ళు ఇవ్వండి అని పోరాటాలు చేస్తుంటారు మా గౌన్లోళ్ళు. ఏం చేయాలి? కాబట్టి నేను ఒక గౌన్ల గురించి మాట్లాడతలేదు. బీసీలు అందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. చేపలు ఇస్తారు, గొర్రెలు ఇస్తారు, బర్రెలు ఇస్తారు. బర్రెలను కాసుకో, గొర్రెలను కాసుకో, చేపలను పట్టుకో, తినుండి, హాయిగా ఉండుండి. గౌన్లలో కత్తులు కావాలన్నా కత్తులు ఇస్తారు, గొర్రెలకు గొర్రెలు కావాలా గొర్రెలు ఇస్తారు, చేపలు ఇస్తారు. మీరు చేపలు పట్టుకొని మేము రాజ్యాన్ని వెళ్తాం, మీరు అడుక్కొని మేము ఇస్తాం. ఎవరన్నా ఏదైనా నువ్వేమన్నావు? నువ్వు ఒక దళితునికి ముఖ్యమంత్రి చేస్తా అన్నావు. నేను అబద్ధం ఆడనంటావు. అబద్ధం ఆడను, నేను గొంతైనా కోసుకుంటా కానీ అబద్ధం ఆడనంటావు. గొంతు కోసుకోవు, అబద్ధాలు మానవు. ఏం చేయాలి మేము బీసీ మాకు కేవలం ఒకటి, మేము డిసైడ్ అయిపోయినాం. మా రాజ్యాన్ని మెజారిటీ పీపుల్ ఉన్న మేము మా రాజ్యాన్ని మేమే ఏలుకోవాలని డిసైడ్ అయినాం. అదే సందర్భంగా నేను పార్టీ పెట్టిన. ఓన్లీ దిస్ ఈజ్ బీసీల పార్టీ. సార్, మనం చూసినట్లయితే అసలు మీరు పార్టీ పెట్టిందే బీసీల కోసం అని ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు. మరి మిగతా కులస్తుల సంగతి ఏంటి సార్? వాళ్ళకు కూడా సమన్యాయం చేస్తారా, లేకపోతే మీరు అగ్రకులాల్ని తక్కువ చూపు చూసి మీ కులాలకి మాత్రమే న్యాయం జరిగేలా చేస్తారా? లేదు, అట్లా లేదు. మా పార్టీ రూలింగ్కి వచ్చిన తర్వాత, రాజ్యాధికారం మాకు వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన తప్పు మేము చేయకుండా మేము అందరికీ న్యాయం చేస్తాం. ఇప్పుడు గ్రామాలలో కాపులు ఉన్నారు, కాపులందరూ రెడ్డిస్ అని పెట్టుకున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏం మారలేదు. అలాంటి వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేస్తాం. మేము అట్లా ఒక బీసీలకే మాత్రం మేము చేస్తామని కాదు. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళకు రిజర్వేషన్ ఉంది 21%. వాళ్ళకి 21% మందం మేము సీట్లు ఇస్తాం, వాళ్ళకు కూడా సీట్లు ఇస్తాం. అంతేకాని ఇప్పుడు మా పార్టీ కేవలం బీసీలకు అన్యాయం జరుగుతుంది, మాకు రాజ్యాధికారం కావాలనే ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. సార్, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఉన్న పార్టీలే కొట్టుకుంటున్నాయి. మాకు అధికారం కావాలి అని చెప్పేసి ఉన్న పార్టీలే కొట్టుకుంటున్నాయి. మరి ఇప్పుడు కొత్తగా పార్టీలు పుట్టుకొస్తే ఈ పార్టీలను ఎదగనిస్తారా అధికారం పార్టీ వాళ్ళు? వాళ్ళు ఎదగనిచ్చేది ఏమున్నది? వాళ్ళే కొట్టుకుంటున్నారు. మా దగ్గర దాకా ఎక్కడ వస్తారు? వాళ్ళు కొట్టుకొని వాళ్ళంతా స్వార్థపరులు. వాళ్ళ స్వార్థం కోసం పదవులు సంపాదించుకొని, డబ్బులు సంపాదించుకునే కోసం కొట్లాడుకుంటున్నారు. అంతేకాని ప్రజలకు మేలు చేయాలని కొట్లాడుకోవట్లేదు వాళ్ళు. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ అన్నీ కూడా అగ్రకులాల పార్టీలే, అగ్రకులాల నాయకులే. కాంగ్రెస్ నేషనల్ లెవెల్లో కూడా అగ్రకులాల వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తుండ్రు. బీసీలను ఎంకరేజ్ చేయట్లేదు. బీసీలను ఎంకరేజ్ చేస్తే 75 సంవత్సరాల ఒక ముఖ్యమంత్రి ఇస్తే పోయేది ఏముంది? పోలేదు, ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలేదు?
బీసీలు అంటే వాళ్ళకు గౌరవం లేదు, బీసీలు అంటే వాళ్ళకు అసలు ఏమైనా వీళ్ళు ఓట్లు ఎత్తారు, వీళ్ళకు తెలివి లేదు, పైసలు ఇస్తే ఓట్లు వేస్తారు అని చెప్పి వాళ్ళ ఉద్దేశం. నేను ఇప్పుడు ఇదే సాంప్రదాయం మీద నేనేమంటున్నా అంటే వాళ్ళు ఎంత డబ్బు ఇస్తారో ఇయ్యనియండి. పోలీసు వాళ్ళను నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు డబ్బులు పట్టుకోవద్దు. వాళ్ళ ఎలక్షన్లు రాగానే డబ్బులు ఇక్కడి నుంచి తీసుకుపోదు, అక్కడి నుంచి తీసుకుపోని, ఎంత డబ్బు తీసుకుపోతారో తీసుకుపోని, ఎంత పంచుతారో పంచనియండి, మీకేం సంబంధం? డబ్బులు పంచాలి. డబ్బులు పంచినాక ఓట్లు ఎవరికి ఇస్తారో అప్పుడు మీకు తెలుస్తుంది. ఒక్కసారి మీకు డబ్బులు తీసుకొని ఓట్లు వేయకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అలానే పొలిటీషియన్స్ అంటే అసలు రాజకీయాలు అంటేనే వారసత్వం అనేది మొదలైంది. వారసత్వమే వెళ్తుంది కానీ మిగతా వాళ్ళని ఎవరిని ఎక్కనివ్వట్లేదు. మీరు దాని గురించి మీరు సమాధానం ఏంటి? ఇది మన బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాటం చేసింది, స్వతంత్రం కోసం పోరాటం చేసింది మోనార్కిజం, అంటే రాజరికం ఏదైతుందో రాజరికం వద్దు. రాజరికంలో హెరిడిటరీ ఉంటుంది, రాజరికంలో హెరిడిటరీ ఉంటుంది. హెరిడిటరీ వద్దు, కుటుంబ పాలన వద్దు, మనకు ప్రజాస్వామ్యం కావాలి, ప్రజల ద్వారానే ఈ దేశాన్ని మనం పాలించుకోగలుగుతాం, మన పెద్ద దేశం అని చెప్పి అందరికీ చెప్పిండ్రు. మీరు చేసేది ఏంది? మొగడు చచ్చిపోతే పెళ్ళానికి సీట్ ఇస్తారు, పెళ్ళాన్ని చచ్చిపోతే కొడుకు సీట్ ఇస్తారు, కొడుకు చచ్చిపోతే మనవకి సీట్ ఇస్తారు. వాడు ఎవరు దొరకకుంటే వాని కుటుంబాన్ని ఎవరికి ఇస్తారు? అందరూ పుట్టుకొచ్చినట్టు, రెడ్డిస్ అంతా పుట్టుకొచ్చినట్టు మొలుతున్నారు. వాళ్ళు రాజ్యాన్ని పాలించినందుకే పుట్టినట్టు బిహేవ్ చేస్తున్నాం. ఇది చాలా తప్పు. ఇప్పుడు మేము 52% ఉన్నాము, మీరు 10 to 15% మీరు ఉన్నారు. 75 సంవత్సరాలు వీళ్ళు ఏళ్ళు. మీరు ఏమి ఇట్లా అనుకోవద్దు. బీసీలు అంటే చాలా తక్కువగా అంచనా వేయదు, తప్పుడు అంచనా లేదు. మేము 52%. ప్రతి ఊర్లో ఒక 100 మంది ఇవాళ చదువుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ అర్థమవుతుంది, రాజకీయాలని అర్థమవుతుంది. మీరు చెప్పినట్టు ఎందుకు కొట్టుకుంటున్నారో వాళ్ళకు తెలుసు. డబ్బులు సంపాదించుకోవడానికి కొట్టుకుంటున్నారు అని చెప్పి వాళ్ళకు తెలుసు, వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నదని తెలుసు. నేను కూడా పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు డబ్బులు పంచేటందుకు తీసుకుపోయే డబ్బును మీరు అడ్డుకోవద్దు, వదిలిపెట్టాలి. నేను అవసరం అనుకుంటే యాజ్ ఏ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు నేను లెటర్ కూడా రాస్తా. మీరు ఈ పోలీసు వాళ్ళు డబ్బులు అడ్డుకోవద్దు, పంచని, వాళ్ళు ఎంత పంచుతారో పంచని, మా బీసీలనే బాగుపడతారు. పైసలు వస్తాయి, పైసలు ఇస్తున్నారు, బంగారం ఇస్తున్నారు, ఎండి ఇస్తున్నారు, ఏమేమి కథలు పడుతున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు పైసలు పంచనియండి, పైసలు మీరు పట్టుకోవద్దు, వదిలిపెట్టేసేయాలి. అది నా రిక్వెస్ట్ పోలీసుకు. అలానే మీ పార్టీ జనాల్లోకి వెళ్తుంది అంటారు. అలా వెళ్ళడానికి మీరు ఏం కృషి చేస్తున్నారు, ఎంత కృషి చేస్తున్నారు? మీ ముందటికే వస్తున్నా నేను. ప్రజల్లోకి పోవాలంటే అసలు బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారా? ఎలా వర్క్ అవుతుంది అసలు? దీని మీద మీరు ఎలా చేస్తున్నారు? వెనకాల మొత్తం అంతా మొత్తం వర్క్ కంప్లీట్ పార్టీకి కావాల్సిన ఏమేమి ఉన్నాయో అన్నీ మేము చేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ తోటి టైం టు టైం కనెక్షన్లు ఉన్నాం మేము. మళ్ళీ తర్వాత మెంబర్షిప్ బుక్స్ కానీ, మన జెండాలు కానీ, విజిటింగ్ కార్డ్స్ కానీ అన్నీ మా జనరల్ సెక్రటరీ, మా ఇది అశోక్ అని ఒక మామూలు మనిషిని ఒక జనరల్ సెక్రటరీ చేసిన, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ చేసిన, మళ్ళీ ఒక శోభన్ నర్సయ్య అని ఒక కాపు అతన్ని ట్రెజరర్ చేసిన. ఇప్పుడు ప్రస్తుతం మాది ఇప్పుడు పార్టీ అప్రూవ్ అయింది. ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్, వీఆర్ వెయిటింగ్ ఫర్ రిజిస్ట్రేషన్ నెంబర్. నేను అనుకుంటా 10-15 రోజుల్లో రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వస్తుంది. వచ్చినాక వీఆర్ గోయింగ్ వెరీ కేర్ఫుల్లీ. మేము ప్రజలకు ఎట్లా పోవాలనుకుంటే నేను నిర్ణయించుకుంది ఏంటంటే మీ కెమెరాల ముందుకు వస్తే నేను ప్రజలకు పోతా అని చెప్పి నా ఉద్దేశం. నేను అదే చేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతం. అలానే మీ పార్టీ ద్వారా ఏ పథకాలు జనాల్లోకి ప్రవేశపెట్టాలనుకుంటున్నారు? చాలా ఉన్నాయండి. ఇప్పుడు మేము
ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాం. ప్రస్తుతం మేము ఒక పార్టీ పెట్టినాము. మా పార్టీ ప్రజలకు పోవాలని మాకు చాలా ఉన్నాయండి. ఇప్పుడు అవినీతి ప్రభుత్వం, అవినీతి ఆఫీసర్లు, అవినీతి మొత్తం అవినీతి విజృంభిస్తుంది. ఇక్కడ అవినీతి పరులే రాజ్యాన్ని ఏలుతున్నారు, అవినీతి పరులే ఆఫీసర్లు అవుతున్నారు. ఇట్లా ఎన్ని రోజులు నానా బాధలు పెడుతున్నారు. ఎంఆర్ఓ ఆఫీసులో పోతే ఎంఆర్ఓ ఉండడు, ఎక్కడికి పోయినట్టే మీటింగ్ పోతుండు, మళ్ళీ తెల్లారమంటారు, తెల్లారిపోతే మీటింగ్ అవుతుంది. ధరణి పోర్టల్ ఉంది, లక్షల మంది బజారు పాలైనరు. నేను కూడా విక్టిమ్ని. నా పేరు మీద పట్టదారు పాస్బుక్ ఉంది, అన్నీ ఉన్నా కూడా నా పేరు మార్చేసి వేరే వాళ్ళ పేరు పెట్టేసిండ్రు. మరి లక్షల మందికి ఇట్లాగే జరుగుతున్నాయి. నేను కలెక్టర్ దగ్గర పోతే సాఫ్ట్వేరే రాంగ్ అంటాడు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఉండి ఈ ధరణి పోర్టల్ను సముద్రంలో పడేయాలంటే కాంగ్రెస్ వాళ్ళని సముద్రంలో పడేస్తా అని కేసీఆర్ అంటుండు. ఇది ధరణి పోర్టల్ మేము రేపు మా పార్టీ వచ్చినాక ధరణి పోర్టల్ను మేము బ్యాన్ చేస్తాం, తీసేస్తాం. ధరణి పోర్టల్ తీసేసి సరైన పథకం మేము ఆలోచించి పెడతాం. ఇంకోటి ఏంటంటే ఈ కరప్షన్, అవినీతి పరులను మేము అవినీతిని నడవనీయమండి. మేము అసలు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తీసుకొని మీరు ఉద్యోగం చేస్తే చెయ్యండి, లేకపోతే ఇంటికి పోండి. ఒకవేళ మీరు అవినీతి కనుక మీరు అట్లాగే కొనసాగించి మీరు అవినీతి చేసినట్టు, మీరు లంచాలు తీసుకున్నట్టు కనుక ప్రూవ్ అయితే నీకు కఠిన శిక్షలు ఇస్తాం మేము. కానీ అవినీతిని కంట్రోల్ చేయటంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యిండు. ప్రభుత్వ లంచగొండ అధికారులను కంట్రోల్ చేయటంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యిండు. ఇది అవినీతి ప్రభుత్వం, అవినీతి ఉద్యోగులు. అవినీతి అనేది 6 పాదాలలో నడుస్తుంది తెలంగాణలో. అలానే మనం చూసినట్లయితే ఢిల్లీలో మహిళా రేజర్లపై ఒక ఎంపీ లైంగిక వేధింపులు అనేవి చేశాడు. అలానే ఇంకొక చోట కూడా ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద, అది పబ్లిక్లో కత్తితో పొడిచి చంపేశాడు దారుణంగా. ఇలాంటి వాటన్నిటి గురించి కూడా మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? బరాబరే యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ నేరాలన్నీ, ఈ స్త్రీల మీద జరిగే అన్నీ కూడా ఈ బీసీలే వాళ్ళు, బీసీ కులాల మీదనే వాళ్ళు, బీసీ కులం ఆడవాళ్ళ మీదనే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. రేపు మా ప్రభుత్వం అయితే ఈ ఎట్లా జరుగుతాయో మేము చూస్తాము. ఇవాళ చెంచలు కూడా జైలుకు పోండి, మన ఈ జైలుకు ఇది ఎక్కడ జైలుకు పోండి, ఎక్కడికి పోండి. 90% 90% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే. 10% ఉన్న వాళ్ళు లేరు జైళ్ళల్లో. మా వాళ్ళే ఎందుకు ఉండాలి జైళ్ళల్లో? ఇదంతా కూడా అన్యాయం జరుగుతుంది. మీరు అప్పుడు నేను చిన్నప్పుడు కాదు, ఇప్పుడు కూడా చదువుకున్నా. ఆఫ్రికా నుంచి ఓడల నిండా బానిసలను, స్లేవ్స్ని అమెరికా తీసుకొని పోయేది. అమెరికా తీసుకొని పోయి అక్కడ వాళ్ళను వ్యవసాయం చేయించి సాయంత్రం అయినాక వాళ్ళకు మెడకు గొలుసేసి, ఆ కాళ్ళకు గొలుసులేసి పండబెట్టేది. ఆ తర్వాత ఎదురు తిరుగుతూ షూట్ చేసేది. అయితే ఇవాళ అమెరికాలో ప్రతీకారం తీసుకున్నారు. ఉత్తుతూనే వచ్చేసి టపా చంపేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ లోపల ఏదైతే వాళ్ళని చాలా అన్యాయం చేసిండ్రండి, చాలా చేసిండ్రు. మీరు చెప్పినట్టే స్త్రీలను రేపు చేసుడు, అది చేసుడు, ఇది చేసాడు. ఒక బీజేపీ ఎంపీ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు, రేజర్లని లైంగికంగా వేధించాడు. దాని గురించి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు 4 రోజులు జైలుకు అటు ఇటు తిప్పుతారు, తర్వాత ఫ్రీ అవుతారు. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్లో చూడండి, హైదరాబాద్లో అంత మోసాలే. ఎవడైతే మోసం చేస్తాడో వాడే మంచిగా బతుకుతున్నాడు. అది చాలా ఉన్నాయి నా దగ్గర, ఉదాహరణలు ఉన్నాయి. 4 రోజులు ఈ పరదేశీ స్కామ్ అని ఒకటి 30 సంవత్సరాల క్రితం వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం, 20-30 సంవత్సరాల క్రితం పరదేశీ స్కామ్ అని వచ్చింది. 2000 కోట్ల స్కామ్.
అప్పుడు ఏదో హడావుడి చేసిరు, మళ్ళీ ఎక్కడ పోయిందో తెలియదు. అట్లాగే చాలా స్కాములు ఉన్నాయి. బోపర్స్ స్కామ్ ఉంది, యూరియా స్కామ్ ఉంది. ఈ స్కాములన్నీ ఎక్కడికి పోయినాయి? మన దేశం నుంచి డబ్బులంతా మార్వాడోళ్ళు కొట్టుకొని పోయి ఇతర దేశాల్లో పోయి సెటిల్ అవుతున్నారు. ఇప్పుడు మన తెలంగాణ డబ్బునంతా పంజాబ్లో పంచుతున్నాడు, ఇక్కడ ఇది నార్త్ ఇండియాలో పంచుతున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు మహారాష్ట్రలో ఎలక్షన్ల కోసం పంచుతున్నాడు. అసలు ఈయన దగ్గర డబ్బులు ఎక్కడి? ఈ డబ్బంతా ప్రజల డబ్బే. ప్రజల డబ్బు ఇష్టం వచ్చినట్టు పంచుతున్నాడు. మరి ఇక్కడ ప్రజలకు నువ్వు ₹1 ఇవ్వట్లేదు. రైతు బంధు అంటావు, ఆ తర్వాత ఈ బంధు అంటావు, ఈ మన ఇదే ఎస్సీ ఎస్టీ బంధు అంటావు. ఇవన్నీ 3 ఎకరాలు అంటావు, 4 ఎకరాలు అంటావు. ఇవన్నీ వాళ్ళకి చేస్తున్నావు. మరి బీసీల గురించి ఒక మాటన మాట్లాడాడు? ఎవరు మాట్లాడరు? కాంగ్రెస్ మాట్లాడదు, బీజేపీ మాట్లాడదు, టీఆర్ఎస్ మాట్లాడదు, బీఆర్ఎస్ మాట్లాడదు. మీరు ఎప్పుడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించారా? బీసీల పరిస్థితి ఏంటి, ఇట్లానే ఉంటే బీసీలు ఏమైపోతారు అని చెప్పి మీరు ఎప్పుడన్నా గవర్నమెంట్ని క్వశ్చన్ చేశారు? నేను కాకుండా ఇప్పుడు 40-45 వెల్ఫేర్ సొసైటీస్ ఉన్నాయి. వెల్ఫేర్ సొసైటీస్ ఎప్పటికీ అడుగుతూనే ఉన్నాయి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, జనగణన చేయండి, మాకు 50% సీట్లు ఇవ్వండి, అడుగుతూనే ఉన్నారు. వీళ్ళు అడుగుతూనే ఉన్నారు, వాళ్ళు ఇయ్యరు. ఏమన్నా ఉద్యమాలు చేసి ర్యాలీలు తీసి గొడవలు చేస్తే లాఠీ చార్జ్ చేస్తున్నారు, ఈపుల వాళ్ళు కొడుతున్నారు, షూట్ చేస్తున్నారు. అంటే ఇదేనా ప్రజాస్వామ్యం? అంటే మీరు గెలవకముందు కాలు పట్టుకొని పైసలు ఇచ్చి దండం పెడతారు. ఇప్పుడు గెలిచినాకనో వీళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ కాలు పట్టుకుంటే తంతరు, షూట్ చేస్తారు. ఏది ఇది? ఎందుకు అవసరం లేదు మాకు. బీసీలో మేము 152% మేము ఉన్నాము. మా ఓట్లు మేము వేసుకుంటాం, మేమే రాజ్యం చేసుకుంటాం, మేమే రాజ్యాన్ని వెళ్తాం, మీకు న్యాయం చేస్తాం, మేము న్యాయం చేసుకుంటాం. ఇంత 75 సంవత్సరాలు న్యాయం జరగలేదు బీసీలకు. పక్కా ప్రూఫ్ ఉంది. మన తెలంగాణలో 100% ప్రూఫ్ ఉంది. అలానే ప్రత్యేకంగా మహిళల కోసం ఏ విధంగా కృషి చేద్దాం అనుకుంటున్నారు? మా పార్టీ మొదలు అయితే ఎస్టాబ్లిష్ కానివ్వండి, మేము చెప్తాం మహిళలకు ఏ విధంగా చేయాలి, ఏ విధంగానే చెప్తాం. ఇప్పుడు దుబాయ్లో ఉన్నాయి చూడండి, దుబాయ్లో శిక్షలు ఎటువంటి శిక్షలు ఉన్నాయో అటువంటి స్ట్రాంగ్ శిక్షలు మేమే ఇస్తాం. మా ప్రభుత్వం వస్తే మేము చాలా స్ట్రాంగ్ శిక్షలు ఇస్తాం. ఈవెన్ దుబాయ్లో శిరచ్ఛేదనలు చేస్తారు ఓపెన్గా. మేము కూడా అదే తీసుకొచ్చి ఇక్కడ పెడతాం బీసీలో. అసలు మీ పార్టీ ఎజెండా ఏంటి సార్? ఓన్లీ రాజ్యాధికారం. మా ఎజెండా రాజ్యాధికారం. ఎజెండా రాజ్యాధికారం. సార్ అసలు మీ పార్టీ ఎజెండా గురించి చెప్పండి. మా పార్టీ జెండా నేనే స్వయంగా డిజైన్ చేసిన. ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్న జెండాలన్నీ ఒకే తిరుగున్నాయి. ఇది ఇంటర్నేషనల్ జెండా లెక్క ఉండాలని చెప్పి నేనే ఆలోచించి ఈ జెండా వీచినాం. దీంట్లో బగ్గమండే సూర్యుడు, బగ్గమండే స్వాస్తిక్. మా బీసీలు 152% ఉన్న బీసీలు అందరూ హిందువులే. 152% ఉన్న బీసీలు అందరూ కూడా బీసీలు, ఇది హిందువులే. ఇది ఈ జెండా మాది. ఎజెండా ఏంటిదంటే రాజ్యాధికారం. జెండా ఇది, ఎజెండా అది. చూశారు కదా, బీసీల కోసం నేను ఎక్కడి వరకైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాను, అవసరమైతే నా ప్రాణాలు సైతం నేను అర్పించడానికి రెడీగా ఉన్నాను అంటూ మన భూపాల్ గౌడ్ గారు చెప్తున్నారు. అలానే మీకు, మీ పార్టీకి ఆల్ ద బెస్ట్ సార్. మీరు ఇంకా జనాల్లోకి వెళ్ళి మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఇంకా ముందుకు వెళ్ళి జనాలకు కూడా మంచి అభివృద్ధి పనులు చేసి వాళ్ళలో కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా మా వీత్రి తరపు నుంచి కోరుకుంటున్నాము. మీరు మమ్మల్ని దీవించినందుకు, మా ఆశయాలను మీరు మీ ద్వారా ప్రజలలోకి పంపించేటందుకు నేను చాలా కృతజ్ఞుని. అది కూడా కాకుండా మేము 100% మేము సక్సెస్ అవుతాము. 100% సక్సెస్ అవుతాం. 100కి 95 సీట్లు
ఆ అసెంబ్లీ ఎలక్షన్లో ఓన్లీ బీసీసీకి ఇచ్చి మేము కాంటాక్ట్ చేస్తాము. థ్యాంక్ యూ సార్.